హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో ఫిష్ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం స్టవ్ మీద పెనం పెట్టి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి కాస్త వేయించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను కూడా కట్ చేసుకుని వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక కేజీ చేపలను తీసుకుంటున్నాను. అందుకు సరిపోయేంత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఫిష్ని కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. మనం కారం గరం మసాలా వేసుకున్నప్పుడే కాస్త పసుపును కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయానండి, అందుకే చివరిలో వేస్తున్నాను. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మరగనివ్వాలి. చూసారా, పులుసు అంతా ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నప్పుడే ఒకసారి గరిటెతో 2 వైపులా తిప్పుకొని వదిలేయాలి. ఈ చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు గరిటె పెట్టి కలపకూడదండి. ఈ విధంగా ఒక క్లాత్ సహాయంతో పాత్రని తిప్పుతూ ఉడికించుకోవాలి. తరువాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఈ విధంగా ఒకసారి కలిపి 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా, ఫిష్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.